స్వీయ అపకారం వినడానికి విచిత్రమైనటువంటి మాట. స్వీయ అపకారం అంటే ఎవరికి వాళ్ళు అపకారం చేసుకోవడం. ఇది ఎలాగా? ఎవరికి వాళ్ళు ఎలా అపకారం చేసుకుంటారు? స్వీయ అపకారం ఎలా జరుగుతుంది? ఎవరు కావాలని తమకి తాము అపకారం చేసుకుంటారనే ఆలోచన మనకి రావచ్చు, అనుమానం మనకి రావచ్చు. కానీ ఈ రకమైనటువంటి మనస్తత్వం ఒకటి మనం గమనించి తీరాలి. ఎంచేతంటే కావాలని తెలిసి అనుకుని దానికి ఏదో ఇష్టపడి చేసింది అవ్వదు. స్వీయ అపకారం అన్నది తెలియకుండానే, అంటే మనకి బాల్యంలో ఏర్పడ్డ ఒక మనస్తత్వంతో మనం చేసే పని మనకి అపకారం కలిగిస్తోందని తెలియని పరిస్థితుల్లో స్వీయ అపకారానికి పాల్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యక్తిత్వంలోనే, బాల్యంలో ఏర్పడ్డ వ్యక్తిత్వ లక్షణాల్లోనే స్వీయ అపకారానికి బీజాలు పడి అవి ఎదుగుతూ జీవితకాలం కూడా స్వీయ అపకారానికి పాల్పడడం జరుగుతూ ఉంటుంది. ఏమిటి ఈ స్వీయ అపకారాలు? స్వయంగా మనకి మనం చేసుకునే అపకారాలు ఏమిటి అంటే, వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనకి బాల్యంలో ఏర్పడ్డం మనం చూస్తాం. అంటే మనం ఒకటి సాధించాలి అనుకున్నట్లయితే దానికి సాధించకుండా మనలోనే మనకు అపకారం చేసే ఆలోచనలు రావడం. నీ వల్ల అవ్వదు, నువ్వు చేయలేవు, నీకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు, నువ్వు విజయాన్ని సాధించలేవు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ శని ఉంటుంది, నువ్వు అంత సమర్థుడి కాదు. ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవే స్వీయ అపకారాలు. ఆ స్వీయ అపకారం ఎప్పుడైతే చేసుకుంటూ ఉన్నామో మనకి సామర్థ్యం పెరగదు, మన ఆలోచన విధానం నాణ్యంగా మారదు, మన శక్తి సామర్థ్యాలు అక్కడికి రావు. ఇంచేత పుట్టుకతోనే తల్లిదండ్రుల నుంచి, లేదంటే అంతకుముందు ఉన్న పెద్దల నుంచి కూడా అనేక శారీరక మానసికమైనటువంటి బలాలు బలహీనతలు మనకు వస్తాయని మనకు తెలుసు. అయితే ఏవి ముందు మనిషిలో బాల్యంలోనే ముందు పడతాయనేది సరే అప్పటి పెంపకాన్ని బట్టి ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళు బలహీనాల మీద ఎక్కువ ఫోకస్ పెడితే పిల్లల్లో కూడా బలహీన లక్షణాలే బయటపడే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. ఆ విధమైనటువంటి ఆలోచన విధానానికి అలవాటు పడిన పక్షంలో, అంటే పిల్లల్లో బాల్యంలోనే తల్లిదండ్రులు తమలో ఉన్నటువంటి బలహీనతల్ని తిట్ల రూపంలో, శాపనార్థాల రూపంలో, వెక్కిరింతల రూపంలో, లేదా క్రమశిక్షణ రూపంలో, చాదస్తాల రూపంలో, విసుగు రూపంలో ఈ రకమైన ప్రదర్శన చేస్తున్నట్లయితే, ఈ రకంగా పిల్లల మీద ప్రయోగిస్తున్నట్లయితే పిల్లల్లో కూడా అదే రకమైనటువంటి బలహీనతలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి లేకుండా పాజిటివ్గా పెంచడం అనేది తెలుసుకుని తీరాలి. అది తెలియనప్పుడు ఏం జరుగుతుందంటే వాటినే నమ్ముతూ, ఆ వ్యతిరేక భావాలనే నమ్ముతూ పిల్లల పట్ల కూడా ఆ రకంగా ప్రవర్తించడం ద్వారా వాళ్ళల్లో కూడా అవి పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏవైతే ఈ నెగిటివ్ భావనలు మనసులో బాల్యంలో ప్రవేశపెట్టబడ్డాయో ఇవి వ్యక్తిత్వంలో ఇమిడిపోయి ఇవే వ్యక్తిత్వ లక్షణాలుగా నిలబడి ఉండి వ్యక్తిని పాజిటివ్గా మారకుండా అడ్డుపడుతూ తాము ఉన్న మనసుని, తాము ఉన్న శరీరానికి అపకారం తలపెడతాయి. అంటే తిన్న ఇంటి వాసాలు లెక్కపడతాయి. ఎవరి మనసులో అయితే గూడు కట్టుకుని ఉన్నాయో, ఎవరి శరీరంలో ఇవి ఉన్నాయో, ఎవరి మెదడులో ఇవి ఉన్నాయో ఇవి ఆ వ్యక్తికి, ఆ మనసుకి అపకారం చేస్తూ ఉంటాయి. ప్రతిసారి అవ్వని పనుల గురించి, ఫెయిల్యూర్స్ గురించి, బాధల గురించి, చింతల గురించి ఆలోచింపచేస్తూ వ్యక్తిని బలహీనం చేస్తాయి. ఈ రకమైన ఆలోచనల ద్వారా మానసికంగా అందవలసిన పాజిటివ్ వనరులు అందని కారణంగా తెలివి పెరగదు, ధైర్యం ఉండదు, చురుకుదనం, పాజిటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళవు. పెరిగిన ఈ వ్యక్తి కూడా అది తెలుసుకోలేక కుటుంబం నుంచి వచ్చిన ఆ లక్షణాలనే ప్రాథమికంగా తన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ లక్షణాలనే కొనసాగిస్తూ
తనకి తను స్వీయ అపకారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదే వారసత్వంగా కొనసాగిస్తూ తనకి తను హాని చేసుకునే అవకాశం ఉంది. అంటే దాని నుంచి బయటపడాలి. ఏవైతే మన అపకారం చేస్తున్నాయో, మన తెలివితేటలకు అడ్డుపడుతున్నాయో, మన సుఖ జీవితానికి అడ్డుపడుతున్నాయో, నలుగురిలో కలవకుండా అడ్డుపడుతున్నాయో, నలుగురి దగ్గర మనకు విలువ లేకుండా చేస్తున్నాయో, గౌరవం లేకుండా చేస్తున్నాయో, ఇవన్నీ వ్యతిరేక భావనలుగా మనం గుర్తించి తీరాలి. వాటికి సంబంధించిన ఆలోచనలు మనం ఆలోచిస్తూ అపకారం చేస్తూ, ఆ అపకారం కొనసాగిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ స్వీయ అపకారం హాని చేస్తూ ఉంటుంది వ్యక్తికి. వ్యక్తిత్వాన్ని కుంచింపచేస్తూ ఉంటుంది. ఆనందాన్నివ్వదు. వాటి చుట్టూ మరిన్ని కొత్త ఆలోచనలు బయలుదేరి వ్యక్తిని ఇంకా నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుంది. అసూయ పుడుతుంది, ద్వేషం పుడుతుంది, ఈర్ష్య పుడుతుంది, ఓర్వలేనితనం పుడుతుంది, ఓర్పు, సహనం తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా తగ్గిపోయినప్పుడు ఒంటరిగా మారే అవకాశం ఉంటుంది. ఎవరితోనూ కలవని వ్యక్తి, ఎవరు కలుపుకోని వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా గ్రహించలేకపోతే ఆ వ్యక్తి అలా ఒంటరిగానే ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఎంత పెద్ద కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఒంటరితనం వెంటాడుతూనే ఉంటుంది. అందరూ ఉంటారు. కానీ ఈ ఒంటరితనం వెంటాడుతూ ఉంటుంది. తాము పెంచుకున్నటువంటి ఈ వ్యతిరేక భావాలు ఏవైతే ఉన్నాయో వాటినే అనుసరిస్తూ ఆ విధంగా స్వీయ అపకారం చేసుకుంటూ వ్యక్తులు బాధపడే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ రకమైనటువంటి మన మనసే మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ మనని ముందుకు వెళ్ళనివ్వకుండా మనకి అపకారం చేస్తున్నప్పుడు ఆ ఆలోచనల్ని అదుపు చేసుకునే పక్షంలో మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇంత పెద్ద కుటుంబం ఉన్న ఒంటరిగా మారాల్సిన పరిస్థితి, ఎవరితోనూ పడని పరిస్థితి, ఇతరులను తిట్టే పరిస్థితి, ఇతరులని విసుక్కునే పరిస్థితి, తద్వారా ఎవరికీ నలుగురిలో కలవలేని పరిస్థితి, ఈ రకమైన పరిస్థితి ఒంటరితనంగా మారే అవకాశం ఉంటుంది. అది ముందు మానసికంగా అపకారం చేస్తూ శారీరకంగా కూడా అపకారం చేసి తీరుతుంది. మానసిక సమస్యలు మనసులోనే ఉండవు. అవి అక్కడే కొనసాగవు. ఆ బాధ శరీరానికి పాకుతుంది. జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. మానసిక వ్యవస్థ మీద పడుతుంది. నెర్వస్ మీద పడుతుంది. వీటన్నిటి మీద పడి శారీరక కూడా అపకారం చేసే పరిస్థితి ఉంటుంది. అంచేత అటువంటి మనకి అపకారం చేసే ఆలోచనలని, మనకి అపకారం చేసే భావనలని తప్పనిసరిగా మనం వదులుచు తీరాలి. అంచేత ఈ రకమైనటువంటి స్వీయ అపకారానికి పాల్పడకుండా స్వీయ ఉపకారానికి పాల్పడే ఆలోచనలు మాత్రమే మనం స్వీకరించాలి. అంటే పాజిటివ్గా ఆలోచించాలి. అంటే అంతకుముందు ఏవైతే మన ఆలోచనలో గూడు కట్టుకుని ఉన్నాయో, ఏవైతే మన ఆలోచనలో వ్యక్తిత్వంలో ఇమిడిపోయి ఉన్నాయో, అవే మనల్ని నడిపిస్తూ ఉన్నాయో వాటిని బద్దలు చేయాలి, వాటిని పటాపంచలు చేయాలి అని ఒక ముందు పట్టుదల తీసుకోవాలి. ముందు సమస్యను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ సమస్య ఉంది నాకు, ఈ రకమైన ప్రవర్తనతో నేను వేదన చెందుతున్నాను, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, అలా మాట్లాడకుండా ఉండవలసింది, లేదంటే అలాగా చెప్పకుండా ఉండాల్సింది, ఈ రకమైనది 10 మందిలో అనేసి ఒక్కళ్ళు కూర్చొని బాధపడ్డాం కాదు. దానికి పునాది అయినటువంటి ఆ మనస్తత్వాన్ని మార్చుకోకపోతే ఆ స్వీయ అపకారం కొనసాగుతూ ఉంటుంది. దాన్ని ముఖ్యంగా మార్చుకోవడానికి ముందు సమస్యను గుర్తించి, సమస్యని తప్పనిసరిగా గుర్తించాలి. గుర్తించి ఆ సమస్యని వదులుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముందు సమస్యను గుర్తించడం ఒక ఎత్తు అయితే, దాన్ని వదులుచుకునే ప్రయత్నం చేయడం మరొక ఎత్తు. ఏవైతే మనకి స్వీయ అపకారం చేస్తున్నాయో వాటి పట్ల పట్టుదల, దీక్ష, కృషి, కసితోని వదులుంచుకు తీరితే సుఖజీవనం కొనసాగుతుంది. చక్కటి ఆలోచనలు వస్తాయి. అంతకుముందు నువ్వు ఓడిపోతావు, నీ వల్ల ఏ పని అవ్వదు, నువ్వు అసమర్థుడివి, నిన్నెవరు గౌరవించరు, నీకు ఎలాంటి పరిస్థితిలో హోదా లేదు, ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మనస్తత్వాన్ని తప్పనిసరిగా గుర్తించి వాటి స్థానంలో ఉపకారం చేసే ఆలోచనల్ని రీఇన్ఫోర్స్ చేయాలి, బలవంతంగా ప్రవేశపెట్టాలి. అంటే ఆలోచనలు ఏం చేస్తాయంటే, ఈ అపకారం చేసే ఆలోచనలు, ఈ ఆలోచనలు మనలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన ఆచరణకి మన చేతుల్లో ఉంది.
ఒక చెడు ఆలోచన, ఒక అపకారం చేసే ఆలోచన మనం గుర్తించగలిగినప్పుడు, దాన్ని ఆచరించకుండా, దాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని తిడుతూ, దాన్ని అసహించుకుంటూ ఉన్నట్లయితే మనసు ఆ విషయాన్ని గ్రహించి వాటి ఆలోచన క్రమాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నీకిష్టమైనటువంటి పాజిటివ్ ఆలోచనల్ని తను తీసుకుని నెగెటివ్ ఆలోచనలను అణిచివేసే అవకాశం ఉంటుంది. అంటే ఆ శక్తి నీలోనే ఉంది. ఎంచేతంటే నీ వెనక అనేక తరాల శక్తులుంటాయి. ఎక్కడో సబ్‌కాన్షియస్‌లో ఉంటాయి. వాటిని అలాగే వదిలిపెట్టి వాటిని శక్తిహీనం చేసుకుంటూ కేవలం పెరుగుదలలో వచ్చిన కొన్ని లక్షణాలనే నీ లక్షణాలుగా భావిస్తూ ముందుకు ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు. ఎంచేతంటే అంతకు ముందు తరాల నుంచి వచ్చిన తెలివితేటలు, శక్తులు అన్నీ కూడా నీలో ఉంటాయి. వాటిని మేలుకొల్పి ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సబ్‌కాన్షియస్‌లో ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం పట్టుదలగా బయటికి తీయాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు కాన్షియస్ మైండ్‌లో నిన్ను ఏడిపిస్తున్నటువంటి సమస్యల్ని నువ్వు గుర్తించగలిగితే, చాలామంది గుర్తించలేని పరిస్థితి. జీవితకాలం గడిచిపోతూ ఉంటాయి. వారసత్వాలు నడిచిపోతూ ఉంటాయి. అయినా కూడా గుర్తించలేని పరిస్థితి. సైకాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో తప్పనిసరిగా గుర్తించాలి. గుర్తించి వాటిని వదిలించుకోవాలని పట్టుదల తీసుకొని, ఆ ఆలోచనల స్థానంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకొని, నీకు అపకారం చేసే ఆలోచనలన్నీ రాసుకొని, వాటికి పాజిటివ్ లక్షణాలు పక్కన రాసుకొని, వాటిని నిరంతరం ప్రవేశపెడుతూ, నిరంతరం చదువుతూ, నిరంతరం వాటిని అమలు చేస్తూ, అంతకుముందు నువ్వు అమలు చేసుంటావు. చెడు నీకు అపకారం చేసే ఆలోచనలు ఆచరించి ఉంటావు. ఇప్పుడు ఆ ఆచరణ మానేసేయి. ఎప్పుడైతే నువ్వు ఆచరించలేదో ఆ ఆలోచనలు క్రమంగా నశించిపోయే అవకాశం ఉంటుంది. నీ మనసు కూడా నువ్వు దేని మీద నీ ఇష్టం ఉందో, దేని మీద నీ కష్టం ఉందో తెలియజేస్తే, నీ మనసు కూడా నీకు కోఆపరేట్ చేసి, ఆ చెడు లక్షణాలని పక్కన పెట్టేసి, మంచి లక్షణాలను బయటికి తీసుకొచ్చి, అంతకు ముందు తరాల నుంచి నీకు వారసత్వంగా వచ్చిన శక్తులను కూడా బయటకు తీసేసి, నీకు సహకరించే అవకాశం ఉంటుంది. దానికి ఎవరయ్యా చేయాలంటే నువ్వే. నువ్వే. నీ అపకారం చేసే ఆలోచన తొలగించుకోవాల్సింది నువ్వే. అది నీ చేతుల్లోనే ఉంది. మరెవరి చేతుల్లో లేదు. ఎవరైనా ఆలోచన ఇవ్వగలరు. ఎవరైనా నీకు ఉపకారం చేయాలనుకుంటే నీకు నీకు ఉపాయం చెప్పగలరు. అంతవరకే. కానీ యుద్ధం చేయవలసింది నువ్వే. కృష్ణుడిలా నీకు ఎవరైనా ఉపకారం చేయగలరు. ఉపకారమైన ఆలోచన చేయగలరు. నీకు సలహా ఇవ్వగలరు తప్ప యుద్ధం చేయవలసింది నువ్వే. బాణం విడవవలసింది నువ్వే. యుద్ధం గెలవవలసింది నువ్వే. అంచేత ఆలోచనని స్వీకరించి, పాజిటివ్ ఆలోచనని, ఉపాయాన్ని స్వీకరించి, దాన్ని అనుసరించి, పాత పనికిరాని అపకారం చేసే ఆలోచనల్ని తొలగించుకుని, ఉపకారం చేసే ఆలోచనల్ని ప్రవేశపెట్టి, వాటినే అమలు చేస్తూ, అపకారం చేసే ఆలోచనల్ని ఆచరించకుండా తిరస్కరిస్తూ, నిరాకరిస్తూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనకి ఉపకారం చేసే ఆలోచనలే మన మనసు కూడా గ్రహించి, మన కొత్త వ్యక్తిత్వాన్ని సంతరింపచేసుకోవచ్చు. తద్వారా మనకి అపకారం చేసుకునే, మనకి మనమే అపకారం చేసుకునే దుస్థితి నుంచి బయటపడి, మనకి మనం ఉపకారం చేసుకునే వ్యక్తిగా మనం మారచ్చు. చక్కటి జీవితాన్ని మనం మార్గం వేసుకోవచ్చు.